నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ రాజమౌళి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు కేసీఆర్పై రేవంత్ రెడ్డి, అటు వ్యాఖ్యల దుమారం మాత్రం రేగుతుంది. ప్రతిపక్ష నేతలు పరాయర్ రేవంత్ రెడ్డి వాడిన భాష కరెక్టా లేదా అంటూ కూడా బీజేపీ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం సమాజం కాదని కాంగ్రెస్ నేతలు సైతం విరుచుకుపడుతున్నారు. ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ రాష్ట్ర ఏఐసిసి అధికార ప్రతినిధి, ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, తాడిశెట్టి హనుమంతపల్లి రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా తాడిశెట్టి పశుపతి గారు. గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? ఆల్ ఆఫ్ యూ మొత్తం మీద పశుపతి గారు, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రాజకీయం చేయాలి కానీ మాటలతో రాజకీయం, తిట్ల పురాణంతో రాజకీయం, బూతుల పురాణం ఇది నిజంగా సభ్య సమాజానికి మాత్రం కొంత వర్ణించదగ్గ విషయాలు. ఎందుకంటే ప్రజలకు ఏమి తావిస్తున్నారు, ప్రజలకు ఏం బోధిస్తున్నారు, ప్రజలకు ఇలాంటి మాటలైనా నిజంగా తెలంగాణలో యాస భాష అంటే కొన్ని ఉంటాయి, బీరకాయ సొరకాయ లాంటివి ఉంటాయి. కానీ ఇలాంటి భాషలు తోళ్ళు తీస్తాం, తాటలు తీస్తాం, ఉరికిచ్చి పరిగెత్తుతాం, లాగుల్లో తొండలు జొరగొడతాం, ఇలాంటి మాటలు అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తులే కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే స్వయాన ముఖ్యమంత్రి కావచ్చు, ఇలాంటి భాషలు వాడటంలో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఎలా చూడొచ్చండి? సతీష్, ప్యానల్ మిత్రులకు, మీ టీవీ వ్యూవర్స్ కి అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రధానంగా ఇవాళ తిట్ల పురాణం గురించి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా తిట్ల పురాణం గురించి మంచిగా మాట్లాడుతున్నారా అంటే కొంతమందికి ఏమి ఊహించుకుంటున్నారంటే తిట్ల పురాణం వల్లనే నేను అధికారంలోకి వచ్చాను కదా, తిట్ల వల్లనే నన్ను ప్రజలు ఆశీర్వదించారు కదా, తిట్ల వల్లనే నేను గత ముఖ్యమంత్రిని గద్దె దించిన కదా అనేటువంటి కోణంలో ఆలోచించుతున్నంత వరకు భవిష్యత్తులో భావితరాలకు ఏ రాజకీయ నాయకులకైనా, యువతరానికి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి వేలాది మంది, లక్షలాది మంది ఆ టీవీ ఛానల్స్ చూస్తున్నటువంటి సందర్భంలో గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడాలని మనం 100 సార్లు ఈ మీడియా ఛానల్స్ ద్వారా మనం వాళ్ళకి అప్పీల్ చేసుకున్నాం. అయినా కూడా ఈ ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏమాత్రం సోయి లేకుండా, ఏమాత్రం ఒక బాధ్యత లేకుండా, ఏమాత్రం మనం మాట్లాడుతున్నటువంటి సందర్భము ఏంటి, మనం ఎందుకు విమర్శిస్తున్నాం, ఏ స్థాయికి విమర్శిస్తున్నాం అనేది వాళ్ళ స్థాయిని మర్చిపోతున్నారు. అంటే స్వయాన ఒక ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులే కావచ్చు, వాళ్ళ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ లో మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఏం మాట్లాడారు, ఎందుకు వాళ్ళు అధికారం కోల్పోయినారు అనేది చాలా విశ్లేషించుకున్నాం. అంటే నేనేం కోరుకుంటున్నానంటే ఇవాళ ప్రతి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి కాదు, ముఖ్యమంత్రి స్థాయి వర్సెస్ ఒక రిక్షా పుల్లరో, లేకపోతే ఒక వలస కార్మికులో, లేకపోతే ఏ స్థాయి వ్యక్తి అయినా అంతే వ్యవధితోని, అంతే స్పీడ్ తోని, అంతే పదజాలంతోని మాట్లాడగలరు. ఎందుకు మాట్లాడలేరు అంటే వాళ్ళకు ఒక స్థాయి అడ్డొస్తుంది, వాళ్ళకు ఒక గౌరవం అడ్డొస్తుందని. అంతేగాని వాళ్ళ మీరు మాట్లాడుతున్నారు, ఇంకోరు మాట్లాడలేకపోవడం వాళ్ళకు చేతగనితనం అని భావిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం. అది ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. దయచేసి నేను ఏం కోరుతున్నానంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు భవిష్యత్తులో రాజకీయాలంటే విసుగు వచ్చేటువంటి పరిస్థితిని మీరు తీసుకురావద్దు. ప్రధానంగా ఇవాళ కేసీఆర్ గారు ఏమన్నారు, తోలు తీస్తా అన్నారు. అది కూడా మంచిది కాదు, కానీ దానికి ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, తోలు తీస్తా అంటే షేక్పేట్లో మటన్ షాప్ ఉంటుంది, అక్కడ తోలు తీసుకోండి అని అన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారు, నేను మెడలో పేగులేస్తా అంటే మీరు అక్కడ కట్టెల మండో, గొర్రెల మేకల మండో ఉంటుంది, అక్కడ 100 మేకలు కనుక రోజు కట్ చేస్తారు, అక్కడ పోయి పేగులు మెడకేసుకోమని వాళ్ళు అంటున్నారు. అంటే ఒక విమర్శకు, ప్రతి విమర్శ ఎవరు ఆపలేదు, కానీ అది మనం ఒక మాట అని 2 మాటలు అనిపించుకోవడం తప్ప ఇది గౌరవప్రదమైనటువంటి విధానం కాదు. ముఖ్యమంత్రులు వాళ్ళ శాసనసభ్యులు, మంత్రివర్గమో, లేకపోతే ఇంకో
కార్పొరేట్లో ఉన్నటువంటి వ్యవస్థలు ఎవరైనా ఉన్నా వాళ్ళు నివారించాల్సింది పోయి స్వయాన వాళ్ళే మాట్లాడుతూ ఉండడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇది ఎవరు కూడా, ఏ సభ్య సమాజం కూడా హర్షించదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ముఖ్యమంత్రి కాదు, గత ముఖ్యమంత్రి గాను, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ నేను అప్పీల్ ఏం చేస్తున్నానంటే, మీరు ఒక డిసిప్లినరీ మేనేజ్ చేయండి, మెయింటైన్ చేయండి. మీరే డిసిప్లిన్ కనుక వదిలితే మీ కింది స్థాయి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఒక రోజు ఊహించుకోండి, కలడో ఊహించుకోండి. ఒక సామాన్య మానవుడు మీరు అదే స్థాయిలో కనుక మీరు మాట్లాడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను. రైట్. ప్రేమ్ గాంధీ గారు, సార్ ప్రేమ్ గాంధీ గారు, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బూతు పురాణంతో నిజంగానే చట్టసభల్లో గెలుస్తున్నారు. బూతు పురాణంతో మొత్తం మీద ప్రజల్ని మక్కున చేసుకుని, బూతు పురాణం అంటేనే ప్రజలు నిజంగా ఓటేస్తున్నారు. బూతు పురాణం అంటేనే ప్రజలకు నచ్చుతుంది. బూతు పురాణం అంటేనే బూతులు మాట్లాడితేనే గవర్నమెంట్ వస్తుంది. బూతు పురాణం అంటేనే మేము గెలవగలుగుతున్నాం అనే మాటను మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? నేను ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అంటే కొంత మనము లోతుగా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశంలో. ఎందుకంటే మనం ఈ రోజు కాదు, మనము మీరు చూడండి చాలా సంవత్సరాల నుంచి కూడా విమర్శ చేసినటువంటి దాఖలాలు, విమర్శతో పైకి వచ్చే ముఖ్యమంత్రి అనే దాఖలాలు చాలా మంది ఉన్నారు. కానీ ఆ విమర్శ అది హితం కోరుతూ సమాజం కోసం మాట్లాడిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలుగు వారి మొత్తం ఆత్మగౌరవం అనేటువంటి అంశాన్ని తీసుకొని దాని మీద అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగు మాట్లాడే వారంతా రావాలి అనేటువంటి ఆశము, కేంద్రము లేదా ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నటువంటి వారిని మెడలు ఉంచాలనేటువంటి అంశంలో అనేక సందర్భాల్లో వారు ప్రసంగించిన అంశాలు ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా, ఎక్కడ కూడా ఆ దుర్భాషలు ఆడకుండా, ఆ చట్టబద్ధంగా ఏం మాట్లాడితే బాగుంటాయి, ప్రజల్లో ఎలా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి ఆలోచనతో ఆ రోజుల్లో కూడా మాట్లాడిన దాఖలాలు చాలా ఉన్నాయి. అదే ఈడ మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మన తెలంగాణ యాస భాషలో కొన్ని పదాలు కొంత విచిత్రం ఉండొచ్చు, కానీ ఈ పదాలే ఇవి మావి, ఇవే మేము మాట్లాడతాం, ఇవే ఉంటాం అనేటువంటి ధోరణి తీసుకొచ్చింది. అసలు ఈ కొత్త వరుడికి నాంది పలికింది అయితే మన కేసీఆర్ గారే. ఇక అది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కేసీఆర్ గారు మొదట్లో మాట్లాడినప్పుడు అందరం మనం చప్పట్లు కొట్టినాము. ఆయన యాస భాష, ఆయన మాట్లాడిన దానికి, ఆయన చెప్పిన దానికి ఓహో ఆహా అనుకునేటువంటి పరిస్థితి వస్తే అది రాను 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 ఏ స్థాయికి వచ్చిందంటే మన దేవుళ్ళనే తెచ్చుకునేటువంటి స్థాయికి వచ్చింది. మనల్ని అవమానించుకునేటువంటి స్థాయికి వచ్చింది. సమాజంలో మనం చిన్న స్థాయి, సమాజంలో మనల్ని మనం చిన్నగా చూపించుకునేటువంటి స్థాయికి వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు, సమాజంలో గౌరవమైనటువంటి స్థానంలో వ్యక్తులు అలాగే మాట్లాడుతున్నారు. ఏ పార్టీకి అతీతం కాదు, అది అన్ని పార్టీలో ఉన్నది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే 2 అడుగులు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో 2 అడుగులు ముందేసి ఉన్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే నాకైతే చాలా సార్లు అనిపిస్తూ ఉంటది, అంటే మీరు కొంత నేనేమనుకుంటున్నా అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఇంకా ఫీల్ అవుతలేడు అదే అనిపిస్తా ఉంది. ఎందుకంటే అంత గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రతి అంశం, ముఖ్యమంత్రికి పర్సనల్గా ఏమి ఉండదు, ఇది నా పర్సనల్, ఇది మా వరకే, నా కుటుంబం వరకే, నా వరకే అనేది ఏది ఉండదు. ఆయన ఏది మాట్లాడినా ఏది చెప్పినా అది ప్రజలో అర్థమే అనుకునే అంశం వస్తుంది తప్ప ఆయన పర్సనల్ గా దాచిపెట్టుకునేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. ఎందుకున్నావు అంటే ఆయన ఉన్న ఆ స్థాయి అట్లాంటి ముఖ్యమంత్రి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కానీ, మేము బీజేపీ పార్టీ నుంచి ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ నాయకులు మాట్లాడినా చాలా సందర్భాలు మాట్లాడచ్చు మా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాం కానీ తప్ప ఎక్కడ కూడా ఇచ్చేసిన సందర్భాలు లేవు. చాలా తక్కువ సందర్భాల్లో ఏకవచనం సరే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అని అంటుండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశ ప్రధానమంత్రిని ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని ప్రజాప్రతినిధులకు, అందరికి అవసరం. కానీ అవన్నీ మర్చిపోయి ఇవాళ వ్యక్తిగత విమర్శన చేస్తా ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఊహించినటువంటి పదజాలం వాడుతూ ఉన్నారు. అసలు ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు, మనకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి గల కారణాలు ఏమైంటాయి? ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉన్నప్పుడు కొంత యాస భాష కావాలంటే తెలంగాణలో పండే పంటలు కావచ్చు, ఆంధ్రలో పండే పంటలు, ఇదంతా కూడా ఏకవచనం బహువచనంతో కూడుకున్న మాటలు. అంటే ఎలా ఉంటుందంటే నాకు తెలిసినంత వరకు ఆంధ్రలో బహువచనం, తెలంగాణలో ఏకవచనం. ఆంధ్రలో బహువచనం అంటే మీరు అనుకుంటే అక్కడ తప్పు, ఇక్కడ మీరు అంటే ఓహో ఇలా నన్ను దూరం చేస్తున్నావా, ఎక్కడ కొత్తగా నేర్చుకుంటాం అనే బార్స్ ఎరా తమ్ముడు బాగున్నావా అనేది ఇది ఇక్కడ ట్రెండ్. అంటే మన తెలంగాణలో అది యాస భాషకు సంబంధించి. ఇక మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా అప్పుడు చెప్పారు, అతను కూడా ఏమనంటే
ఆంధ్ర వాళ్ళు సొరకాయ అంటారు, మనం ఆనగకాయ అంటాం. ఇలాంటి యాష భాషలకు ఇది కానీ భూతు పురాణం అనేది కాదు. నిజంగా వాస్తవానికి వచ్చింది అంటే భూతు పురాణం ఎక్కడి నుంచో మొదలైంది అని అంటే అది నేర్పింది ఎవరు, చేసింది ఎవరు అనేది ఇక వాస్తవానికి తెలుసుకోవాలి. కానీ ఒక స్టేజ్కి వచ్చినాక అలాంటి మాటలు మాట్లాడడం కావచ్చు, అలాంటి చేష్టలు బాగోవు కావచ్చు, అలానే సమర్థించేది అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు ట్రెండ్. అంటే చదువుకున్న యువకులు కావచ్చు, లేకుంటే మేధావులు కావచ్చు, లేకుంటే వ్యక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా తలదించుకునేంత పరిస్థితి తీసుకొస్తున్నారు ఇలాంటి నాయకులు, ఇలాంటి అధికారులు, ఇలాంటి వ్యక్తులు అనేది వస్తుంది. ఎందుకంటే ఒక నాయకుని చూసి ఒక అధికారిని చూసి వాళ్ళ పిల్లల్ని చూసి ఇంకొకరు ఇలా పోతూ ఉంది. అంటే ఒక సీఎంఏ అన్నాడు, ఒక మంత్రి అన్నాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నాడు, మాజీ మంత్రి అన్నాడు అనేది ఇలా చెప్పుకుంటూ పోతే దీన్ని అడ్డుకట్ట వేయలేము. ఎందుకంటే అది భూత పురాణం కాదు నాయన, ఇక్కడ భాష అనే రీతికి దిగజారుతుంది అనేది అర్థం. ఎలా చూడొచ్చు మరి? నేను ఏమంటున్నా, ఒక భాషని ఒక్కో రకంగా ఇక్కడ మాట్లాడినటువంటి అంశం వేరే భాషలో అది తప్పుడు దొందర్థాలకు తీసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం పెద్దగా ఇచ్చేయాల్సి ఉండవు. కానీ మనోళ్ళు డైరెక్ట్ అంటా ఉన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరి పేరు ప్రస్తావించాను. ఉదాహరణకు ఒకటి జరిగింది. ఒక నార్త్ ఇండియన్ కి సంబంధించినటువంటి ఆఫీసరు, ఒక లేడీ ఆఫీసర్ని ఎక్కడో కార్యక్రమం పోయినప్పుడు ఆ కార్యక్రమం మన వాళ్ళు జనరల్ ఏమంటారు, రండి రండి అని అంటారు. కానీ అదే నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ లో భాష అది చాలా భూతు పదం. అది అంటే దాన్ని ఎవరు వర్ణించగలుగుతారు? మనం చెప్పలేం కదండి. ఇప్పుడు నార్త్ ఇండియన్ నుంచి ఉన్నటువంటి ఆమె ఆఫీసరు, ఆ ఆఫీసర్ని రండి 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 అన్నారు. అసలు రండి అంటే హిందీలో అర్థం చాలా అసలు ఊహించినటువంటి అర్థం. అంటే దాన్ని ఎవరు కూడా అనలేనటువంటి పదాలు అవి. అంటే ఆ సమయం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకునేవి ఉంటాయి. కానీ కొన్ని భూతు పురాణాలు అంటే సరే రండి అంటే అది ఆ సమయంలో, అంటే మనం భాషలలో చూస్తే కాహే ఇలాంటి కొన్ని అంటే ఆ సమయాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. కానీ ఇలాంటి బూతు మాటలు మాట్లాడాల్సిన పని ఏంటి? అంటే సర్వ సమాజానికి నిజంగా ప్రజలకు ఇవ్వవలసిన మాటలు ఏంటి? అది ఎలా ముందుకు వెళ్తుంది? అలా చెప్పాల్సిన సమాధానం ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది ఒకరిని లీడర్ని తీసుకొని ఇన్స్పైర్ అవుతారండి ఎవరైనా కానీ. ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ అది ఒక బీఆర్ఎస్ లో, ఒక కాంగ్రెస్ లో కాదండి, బీజేపీలో కూడా. నేను ఎక్కడ ఒక పార్టీని ప్రస్తావిస్తలేను. నేను చెప్తా ఉన్నా అంటే ఒక పార్టీ అనేది కాదని అంశం. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. కాదు కొంత దాంట్లో ఎక్కువ కొంత తక్కువ ఉండొచ్చు, కానీ అన్ని రాజకీయ పార్టీలు అది సర్వసాధారణమైనటువంటి అంశం అయిపోయింది. నేను ఏమంటా ఉన్నానంటే అసలు ఆ క్రియ కరెక్ట్ కాదు, ఆ విషయాలు కరెక్ట్ కావు, ఆ అంశాలు కరెక్ట్ కావు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక లీడర్ని ఇంకొకరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. ఒక లీడర్ని ఇంకొకరు ఆదర్శంగా తీసుకొని ఆయన మాట్లాడుతున్న విధానం, ఆయన ఉంటున్నటువంటి విధానం, ఆయన చేస్తున్నటువంటి సర్వీసు, ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అంతా క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అట్లాంటప్పుడు ఏమనుకుంటారు భవిష్యత్ తరం అంతా నాయకులు, తిడితేనే లీడర్ అవుతామేమో, మనం కూడా బూతులు మాట్లాడితేనే నాయకులు అవుతామేమో అని. అంటే ఇలా సోషల్ మీడియాలో కానీ సొసైటీలో కూడా ఏమైందంటే మంచిగా మాట్లాడిన దానికన్నా అడ్డం దొడ్డం మాట్లాడిన మాటలే తిరుగుతా ఉన్నాయి. అంటే నన్ను తిట్టింది మాత్రం అది లక్షల వ్యూస్ పోతాయి. మామూలుగా సమాజ హితం కోసం మాట్లాడిన అంశాలు దాన్ని కూడా చూస్తలేడు. అంటే ప్రజలు కూడా అట్లాంటి దానికి ఎట్లా అట్రాక్ట్ అవుతా ఉన్నారు అంటే అందరూ అటువైపు చూస్తా ఉన్నారు. ఇలా ఈ ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఇది మాట్లాడడం అంటే ఆలోచన. ఇలా ప్రజల్లో ఏం సమస్యలు లేవా, అనేక అంశాలు లేవా? నేను ఏమంటున్నా చెప్పండి. అంటే ఎప్పుడో తెలియని విషయం, మన కళ్ళ ముందర జరిగినటువంటి విషయము. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా వాళ్ళిద్దరు విమర్శ ఒక విచిత్రమైనటువంటి భావజాలం ఉంటుండే. వారిద్దరు మాట్లాడుకున్నా, పరస్పరంగా ఒకరినొకరు అనుకున్నా, ఒకరినొకరు ఇచ్చేసుకున్న పరిస్థితి ఎట్లా ఉండంటే, వాళ్ళు జరిగేటువంటి విషయంలో, అభివృద్ధి విషయంలో, ఆ విషయాల్లో, లేదా సమాజ విషయంలో, లేదా అభివృద్ధి అంశాల మీద మాట్లాడి అట్లా విమర్శించినట్టు, పార్టీల అంశాల మీద విమర్శించిన దాఖలా ఉండే. కానీ పర్సనల్ కు పోయిన దాఖలా లేకుండే. ఈ రోజైతే వ్యక్తిగత దూషణలు ఏ స్థాయికి దిగిపోతా ఉన్నారంటే, ఇంట్లో అమ్మని, పెళ్ళాన్ని, పిల్లల్ని ఎవరు విడిచిపెడతలేరు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో అట్లనే మాట్లాడుతున్నారు, బహిరంగంగా అట్లనే మాట్లాడుతున్నారు. అరే మామూలు వ్యక్తులు మాట్లాడితే నిందించాల్సిన పోయి ఇలా అధికారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, మామూలు కాదు, చివరికి గవర్నర్ ని కూడా అంటా ఉన్నారు. గవర్నర్ ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యవస్థ తీసుకొని వచ్చింది. ఏం మాట్లాడాలి? ఎవరిని చేస్తలేరు. మగవాళ్ళే కాదు, ఇంకో 2 అడుగు చేసి ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అరే కొండా సురేఖ అనేటువంటి వ్యక్తులు, కొండా సురేఖ స్థాయి అటువంటి వ్యక్తులు, రాజకీయ అనుభవం ఉండి ఇన్ని సంవత్సరాల వ్యక్తి, ఆవిడ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అంటే ఏంటి అంటే ఎటువైపు అవుతుంది సమాజము? ఎవరు వదులుతలేరు కదా. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు వ్యక్తిగత దూషణకు ఏ స్థాయికైనా దిగుతా ఉన్నారు. నిజంగా తెలుసు, అందరి గురించి తెలుసుంటాయి.
ఒక రాజకీయంగా సమాజంలో ఉన్నప్పుడు పరస్పరంగా ఒక రాజకీయాల్లో తిరిగినప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఇంకో నాయకులకు సంబంధించి ఇంకో నాయకు సంబంధించిన విషయాలు అనేక విషయాలు కుటుంబ విషయాలే కానీ పర్సనల్ విషయాలే కానీ అనేక విషయాలు తెలుస్తాయి. అవన్నిటిని బహిరంగంగా చేసి నోటికొచ్చిన బూతులు, అసలు మనం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అట్లాంటివి మనం టీవీ ముందర కూడా మాట్లాడలేము. అట్లాంటి భాష వాడుతున్నావు, ప్రజల్లో కూడా చెప్పలేము, అలాంటి భాష మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? దీని మీద అందరూ ఒక పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఉన్నటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, పార్టీలు, పెద్దలు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్ తరం అంతా కూడా విచిత్రమైనటువంటి ధోరణి తయారవుతుంది. ఇంకేం లేదు, ఖచ్చితంగా మనం తిడితేనే లీడర్, వాడిని కొడితేనే లీడర్, మనం ఇచ్చేస్తేనే లీడర్ అనేటువంటి స్థాయికి తీసుకుపోయింది. అది సమంజసమైన పని కాదు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాలు చెప్పింది, క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీలు, క్రమశిక్షణ ఉన్నటువంటి నాయకులు, క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా సమాజంలో వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు వస్తుంది, లేకపోతే సాధ్యం కాదు. కానీ ఇట్లా పరిస్థితి లేకుండా పోతా ఉంది కదా. ఒక పార్టీ నిందించడం కాదు, అన్ని రాజకీయ పార్టీలు అదే అవుతా ఉంది. అది సమంజసమైన పని కాదు. నిజంగా కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. అన్నిటికన్నా ముందు ప్రజలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అరే, అనవసరమైన విషయాన్ని ఎందుకు పదే పదే చూస్తా ఉన్నారు, దాని మీదే డిస్కస్ చేస్తా ఉన్నారు. అది సమంజసమైన పని కాదు. దీని మీద చట్టం కూడా, నేనేమంటున్నా, ఏం మాట్లాడుకున్నా ప్రజల్లో స్వయంగా మార్పు రావడం అనే అంశం ఒకటైతే, చట్టంలో ఉన్నటువంటి మార్పులు చేస్తే మేమంటే ఖచ్చితంగా శిక్షార్హులం అవుతాము, ఈ విషయాలు మాట్లాడితే మా మీద చట్టపరమైనటువంటి కేసులు అయితే అనేటువంటి భయం ఉందన్న భయం కింద చేయగలిగితే అప్పుడు తప్పితే తప్ప, లేకుంటే తప్పే పరిస్థితి లేదు. నిజంగా కూడా మారాల్సిన అవసరం నాయకులకు ఉంది. అది ప్రతి ఒక్కరికి, ముఖ్యమంత్రి స్థాయి నుంచి చేసే కింది స్థాయి కార్యకర్తల వరకు కొట్టుకుంటున్నా ఉన్నారండి. కుర్చీలు తీసుకొని కొట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి కాదు, ఇది చెయ్యము అనేటివి ఏమి లేవు, అన్నీ చేస్తా ఉన్నారు అందరు నాయకులు. అది సమంజసమైన పని కాదు. భారతీయ జనతా పార్టీ మేము స్పెషల్ గా అనేక సందర్భాలు చెప్పినాం, మరొకసారి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక విషయం, ప్రభుత్వము ఎవరు ఏది చేసినా, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఏం చేసినా, అది మళ్ళీ చివరికి ఏంటంటే రాష్ట్రం పరువు తీసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా మన వరకు మనం మాట్లాడుకుంటాం కాదు కదా, ఉత్తరాది రాష్ట్రాలు పోయినా ఇంకో రాష్ట్రాలు పోయినా అప్పుడు మన రాష్ట్రం మొత్తం పరువు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద పునరాలోచించాల్సిన అవసరం అన్ని పార్టీలు, అందరి నాయకుల మీద ఉందని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు మౌళి గారు చెప్పండి. నా వాయిస్ క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది. ఎస్, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏరికోరి కొట్లాడి తెచ్చుకున్నది ఎన్నో ప్రాణాల త్యాగాలు అయితే కానీ తెలంగాణ రాష్ట్రం రాలేదు. అది రాష్ట్రం రావాలంటే కూడా ఎందరో శ్రమ, కృషి, అన్ని త్యాగాలు ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బూతులతోటే గద్దెనెక్కాం, బూతులతోటే మరొకరు గద్దెనెక్కుతారు, బూతులో దిడితేనే వీళ్ళు రాజకీయ నాయకులు, బూతులు మాట్లాడితేనే వీళ్ళకు విలువ ఉంటుంది అనే సిద్ధాంతం ఎలా వచ్చింది? నిజంగా ఈ బూతుల పురాణం ఎక్కడి నుంచి పుట్టింది? ఎందుకంటే గతంలో ఎప్పుడో కూడా ఇంత బూతు పురాణం లేదు. గత ఎప్పటి నుండి ఈ 10-11 సంవత్సరాలు అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాకనే బూతు పురాణం ఎక్కువైపోయింది రాజకీయవేత్తలలో, నేతలలో. నిజంగా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కూడా ఈరోజు చిన్న పిల్లాడి వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటారు. దానికి ఏం చెప్పొచ్చండి? మౌళి గారు, మీకు, మన ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మౌళి గారు, అంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే బహిరంగ సభలో మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనకు కొంచెం బాధాకరం అనిపించిన సంఘటన మనందరికి తెలిసింది. అయితే దాన్ని బేస్ చేసుకోవడంలో ఏంటంటే, అంటే కేసీఆర్ గారు తోలు తీస్తానన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు. అయితే అది కూడా సరికాదు అనే పద్ధతిలో అంటే కొంతమంది మాట్లాడుతున్నట్టుగా నాకు అర్థమైంది. అంటే నాకు కొంచెం అట్లా అర్థమైంది. అది తప్పో ఒప్పో సరిచేయాలి మీరు. అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో మొత్తం కూడా తను విధానాల పరంగా మాట్లాడడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భం కాదు. పెద్దవాళ్ళందరూ మరొక్కసారి ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ఒక్కసారి మళ్ళీ పరిశీలించాలని చెప్పేసి నేను సవినయంగా విన్నవిస్తున్నా. ఆయన మాట్లాడిన మాటల్లో ఎవరిని ఉద్దేశించి ఒక వ్యక్తిగతంగా ఆయన మాట్లాడిన ఒక్క పదం కూడా లేదు. ఈ తోలు తీస్తా అనే మాట కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిందే తప్ప దాంట్లో గౌతమ్ ప్రసాద్ని ఉద్దేశించో, మౌళి గారిని ఉద్దేశించో, పశుపతి గారిని ఉద్దేశించో, లేకపోతే గాంధీ గారిని ఉద్దేశించో, లేకపోతే కత్తి వెంకటస్వామిని ఉద్దేశించో మాట్లాడలేదు ఆయన.
మీరు పూర్వంగా పూర్తిగా మీరు చూడండి, చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ దాన్ని బేస్ చేసుకొని తోలు తీస్తా, సరే ఒకవేళ తోలు తీస్తా అన్నాడు అనుకుంది. నాకు తెలిసి తోలు తీస్తా అనేది బూతు కాదు. అంటే బూతు పదాలకు అంటే సాధారణంగా అంటే మనం మాట్లాడే మాటలకు అంటే బూతు మాటలకు అవి వేరే అర్థాలు ఉంటాయి. అంటే బూతు అనే దానికి నిర్వచనం మన కొన్ని పలకరాని పదాలు అవి కొన్ని ఉంటాయి. ఆ పదాలని మనం బూతు పదాలు అని అంటాం. ఆ పదాలు బూతు పదాలని మనం వాడొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం మాట్లాడాల్సిందే. అది అన్పార్లమెంట్ గా ఉంటది, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం ప్రతి ఒక్కళ్ళం చెప్పదలుచుకున్న వాళ్ళమే. ఇక్కడ ఉన్నవాళ్ళు నలుగురమో ముగ్గురమో మీతో సహా అందరము అంటే ఇటువంటి భాష కానీ ఇటువంటి వ్యవహార శైలి కానీ బూతు రాకుండా ఉండాలని చెప్పేసి అనుకునే దాంట్లో మనమందరం భాగస్వాములే, మనమందరం కోరుకునేవాళ్ళం. కానీ దీనికి పూర్తి భిన్నంగా నెక్స్ట్ డే విధానపరంగా మాట్లాడిన కేసీఆర్ గారి మీద విధానపరంగానే సమాధానం చెప్పాలి, ప్రభుత్వ పరంగానే సమాధానం చెప్పాలి. ఇది ఏ వ్యక్తిగతమో ఆయన క్వశ్చన్ చేయలేదే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు మాట్లాడిన దాంట్లో ఆయన ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడలేదే, ప్రభుత్వ పరంగా మాట్లాడి. అదేవిధంగా బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ కూడా మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అని మాట్లాడండి. అదేవిధంగా పొరుగు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తామంది నీటి వాటాల విషయంలో అనే పద్ధతిలోనే మాట్లాడింది తప్ప ఆయన వ్యక్తిగత విమర్శలకు ఎక్కడా కూడా భూత పురాణంతో మాట్లాడిన సందర్భం లేదు. కాబట్టి ఈ దాన్ని బేస్ చేసుకొని అదే స్థాయిలో విధానపరంగానే చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కానీ దాన్ని ఒక పునాది చేసుకొని నీ యవ్వ అనొచ్చునండి. నీ యవ్వని కేటీఆర్ గారిని పట్టుకొని నీ యవ్వ అనొచ్చా? సరే, ముఖ్యమంత్రి గారిని అంటే ఏకవచనంతో మాట్లాడొద్దు, తప్పే. కానీ ఒక మాజీ మంత్రిని పట్టుకొని 2 సార్లు మంత్రిని పట్టుకొని నీ యవ్వ అనొచ్చా? ఆయన మంత్రివర్గంలో ఆయనకు సీనియారిటీ లేదు, ఎమ్మెల్యేగా కూడా ఆయనకు సీనియారిటీ లేదు. ఎవరికి? ముఖ్యమంత్రి గారికి. కానీ హోదా పరంగా పెద్ద. కానీ ఈయన 5 సార్లు ఎమ్మెల్యే, అదేవిధంగా 2 సార్లు మంత్రి. ఆ భాష మాట్లాడతా? మాట్లాడడానికి అంటే రాజ్యాంగంలో ఇతనికి ఏమైనా ప్రత్యేక పేజీలు ఏమైనా కేటాయించారా? అది సరే, వయసు పరంగా చూసుకుందాం. ఉదాహరణకు నేను చిన్నవాడిని, అంటే నాకు రేవంత్ రెడ్డి గారికి నాకు తెలిసి ఆయనకి 50, నాకు 48 అంటే 2 సంవత్సరాలు తేడా. నేను ఏకవచనంతో మాట్లాడిన తను కేసీఆర్ గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? వయసు గౌరవం అంటే వయసుకు సంబంధించిన మాట్లాడుతున్నా. అంటే నేను వయసు పరంగా, హోదా పరంగా నేను ఇందాక మాట్లాడిన వయసు పరంగా, వయసు కన్నా గౌరవిద్దాం అనుకుంటే ఆయన కేసీఆర్ గారికి వయసు కన్నా ఇచ్చిన విలువ ఇచ్చిండా? నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే పడి చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆయనకు పై వాళ్ళు చూసుకుంటారు, కింద వాళ్ళు చూసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అంటే రాజకీయాలలో ప్రతి సభలో కేసీఆర్ గారు చచ్చిపోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారా? ప్రత్యర్థులు. ఈ రాజకీయాలలో పవర్ పాలిటిక్స్ లో ఎదుటి వ్యక్తి అంటే పక్షము అంటే అధికార పక్షము ప్రతిపక్షము 2 ఉండాలని కోరుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంగా నడిచే పరిపాలనలో ఖచ్చితంగా ఈ 2 పక్షాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అనేది కనీసం మినిమం జ్ఞానం కూడా లేకపోతే, పరిపాలకులకు లేకపోతే ఎట్లా చెప్పండి? అదేవిధంగా నీ లాగులలో తొండలు సొరగొడతా. ఏం చేసిండని సొరగొడతావు? కేటీఆర్ గారికి లాగులలో తొండలు సొరగొడతాడని చెప్పేసి అన్నాడు. ఆయన రాజకీయంగా ఒక విమర్శ చేసిండు. ఏంటి? పంచాయతీ ఎలక్షన్లలో తనకు వచ్చిన రిజల్ట్స్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నాడు అన్నాడు. దాంట్లో తప్పే ఉందండి? రాజకీయంగా చేసిన విమర్శ, దాంట్లో తప్పేముంది? భయపడుతున్నా? నీ లాగులో తొండలు సొరగొడతా, నీ తొండలు సొరగొట్టి కొడతా ఏమనుకుంటున్నావు? నీ అయ్యని అడగంటే ఏమన్నట్టు? ఇది కరెక్టా? ఈ రకంగా మాట్లాడతా? నేను ఒక సిద్ధాంతిని కలిసిన సార్, ఈ రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడిన తర్వాత అంటే ఒక సిద్ధాంతిని కలిస్తే ఏం అడిగినానంటే, ఈ తొండలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు సార్, మరి ఏంటి అసలు దీనికి సంబంధించింది అని చెప్పేసి అడిగిన ఆ సిద్ధాంతి గారు ఏమన్నారంటే, ఈ తొండం లేని వాళ్ళు తొండల గురించి ఎక్కువగా మాట్లాడతారని చెప్పేసి ఆయన చెప్పిండు. తొండం లేని వాళ్ళు ఈ తొండల గురించి ఎక్కువగా మాట్లాడతారని చెప్పేసి ఆయన చెప్పిండు. అది చెప్పేటప్పటికనంటే నాకేమో నిజమే అనిపించింది. అంటే ఈ తొండం లేని వాళ్ళే ఈ విధంగా మాట్లాడతారంటే నిజమే కావచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఊరికే నాకు ప్రధానమైన ప్రశ్న ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే సార్, తొండ అని మాట్లాడుతున్నప్పుడు తొండలకు
రేవంత్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న అవినాభావ సంబంధం ఏందో నాకు తెలియాలి సార్. ఎందుకనంటే అయితే తొండ ఇతని దగ్గరికి అన్నా రావాలి సార్, లేదా తొండనన్నా ఇతని దగ్గరికి పోవాలి సార్. తొండ ఇతని దగ్గరికి పోయిందా, ఇతను తొండ దగ్గరికి పోయిందా, ఇది తేలాలి సార్. తేలితే చాలా బాగుంటుంది. ఇక లేకపోతే మనము ఈ ప్రజలకు న్యాయం చేయలేము, న్యాయం చెప్పలేము. బాధ్యతాయుతమైన ఒక స్థానంలో ఉన్నాము. ఆ స్థానాన్ని మరిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు లేదు. నిన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నారు మీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చిన ఇష్టరీతిలో మాట్లాడటం కావచ్చు, మీ భూతు పురాణంతోనే అధికారం రావచ్చు. కానీ ఒక అధికారంలో ఉండి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఎవరు పడడానికి సిద్ధంగా లేరు సార్. వినడానికి సిద్ధంగా లేరు, పడడానికి అసలే సిద్ధంగా లేరు. ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతానంటే ఎవరు ఊరుకోరు. అదేవిధంగా కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు, విధానపరమైన విషయాలు మాట్లాడండి, అనుకుందాం. విధానపరంగా ఏం జరిగిందో మాట్లాడండి. అదేవిధంగా ఈరోజు మైనం పిల్లి హనుమంతరావు గారు అంటే నన్ను ఉద్దేశించి ఇవాళ ఒక మాట మాట్లాడి ఏంటంటే, నిన్న ఒక ప్రెస్ మీట్ పెడితే పండబెట్టి తొక్కుతాము అని చెప్పేసి అంటాడు, ఎవరో ఆయన పండబెట్టి తొక్కుతామని చెప్పేసి అంటాడు అని చెప్పేసి నన్ను ఉద్దేశించి ఆయనకు రమ్మను, నేనే వస్తా, నా కిందోళ్ళు కూడా కాదు, నేనే వస్తా, నేను ఆయన తేల్చుకుంటాము, నేను ఒక్కడనే వస్తా, ఆయనకు ఒక్కడనే రమ్మను అని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 1,00,000 మందిని తీసుకొచ్చి టీ న్యూస్లో చెప్పేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది పిల్లి ఎక్కడైనా గాండిస్తారు సార్? మైనం పిల్లి ఇది. ఆయన చరిత్ర తెలీదా మాకు? ఆయన ఎందుకు పోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోయింది? ఏమన్నా తెలంగాణ ప్రజల శ్రేయోభిలాష ఆయన? లేదా తెలంగాణ ప్రజల ప్రయోజనాలని ఆశించిపోయిందా? లేకపోతే తెలంగాణ ఉద్ధరిద్దామని చెప్పేసి పోయిందా? ఆయనకు అదేవిధంగా కొడుకుకు ఇద్దరికి సీటు ఇవ్వము అని చెప్పేసి మా పార్టీ అధినాయకత్వం చెప్తే, మా కేసీఆర్ గారు చెప్తే, దాన్ని సాకుగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ మైనం పిల్లి గాండ్రిస్తా ఉంది. ఈ పిల్లి గాండ్రిపులు ఉంటాయా సార్? ఎక్కడన్నా గాండ్రిపులు ఉంటాయా? పులికి గాండ్రిపులు, పిల్లిలకు గాండ్రిపులు ఉండదు. వయసు మీద పడ్డది, ముసలి కూతలు కుయ్యొద్దు సార్. ముసలి వాళ్ళు వయసు కూతలు కుయ్యొద్దు. ఇప్పుడు వయసులో ఉన్నాం, మేము వయసులో ఉన్నట్టు మాట్లాడుకోవడం అది వేరే సంగతి. కానీ ముసలి వాళ్ళు వయసు వాళ్ళలాగా మాట్లాడింది అనుకోండి, ఇద్దరు తలపడితే ఏమవుతుంది? ముసలు గెలిచే అవకాశం ఉంటుందా? ఉండదు సార్. అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు ఎంగేజే వయసు అయిపోయిందే, వయసు మితిమీరింది. అదే మనిషి అదేవిధంగా మరుపుతో మాటలు మనం మాట్లాడకూడదు. నేను పండబెట్టి తొక్కుతామని చెప్పేసి అంటే నేను మాట్లాడి నా మాట నాతో అనిపించింది రేవంత్ రెడ్డి గారు. ఆయనే కదా పండబెట్టి తొక్కుతాం, పేగులు మెడలేసుకుంటామని చెప్పేసి అన్నది ఆయన కాదు, ఆయన మాట్లాడింది కాదు. ఆ మాటలే కదా మేము ఉచ్చరించింది. గౌతమ్ ప్రసాద్ అని అడుగుతున్నాం మేము. మౌళి గారు, ఇటువంటి మాటలు అనడము సరి అయిందా అని అడుగుతున్నాం. ఆ మాట మాట్లాడుతూ ఇది సరికాదు, ఎవరితో విధానం కాదు అని చెప్పేసి అని అంటున్నాం. అవునండి, ఇదే మైనంపల్లి గారు తెలంగాణ ప్రయోజనాలు ఆశించి ఈ రోజు ఆంధ్ర మీడియా మహా న్యూస్ గురించి వత్తాసు పలుకుతూ మాట్లాడిండు. సరే, ఇంకో ఛానల్ గురించి మనకు అవసరం. ఇంకో ఛానల్ ప్రసాద్ గారు, ఏ ఛానల్ గురించి, ఏ మీడియా గురించి, ఏ ఛానల్ గురించి, ఏ పత్రిక గురించి మన దాంట్లో ప్రస్తావన తీసుకోవద్దు ప్లీజ్. ఎవరికైనా దయచేసి చెప్తున్నా. పోనీ ఎవరు ఏది అన్నా కానీ, ఎవరు ఏం చేసినా కానీ ఒక బూతు పురాణం మాటలు అనేది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వాస్తవానికి చిన్నప్పుడు తల్లిదండ్రులు అంటే తండ్రి లేని టైంలో కొడుకు ఏదైనా వెధవ పని చేస్తే, అంటే ఇది బూతు కాదు, ఇంట్లో ఏదైనా తల్లికి సంబంధించిన ఏదైనా పని చేస్తే తల్లి మందలిస్తుంది. మీ ముందు బిడ్డ మీ సంగతి చెప్తాం, మీ నాన్న వస్తే, మీ అయ్య వస్తే, మీ డాడీ వస్తే, అంటే వాళ్ళు పలుకే భాషలు, మీ అయ్య వస్తేనో, మీ నాన్న వస్తేనో, మీ బాప వస్తేనో లాగలో తొండలు జొరగొట్టి కొడతాడు అనుకొని ఇది మాట్లాడదు చిన్నపిల్లలను. అని ఇది చిన్నపిల్లల చేటలు కాదు, వీళ్ళు చిన్న పిల్లగాళ్ళు కాదు. అది ఎవరిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని వారికి తెలియాలి. వాస్తవానికి ఇక అది వారికి సంబంధమే. ఇక నేపథ్యంలో వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నిజంగానే తెలంగాణ రాష్ట్రం అంటేనే బూతు, తెలంగాణ రాష్ట్రం అంటేనే నిజంగా వెకిలింతలు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని వింతలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు అంటే వాస్తవానికి ఒక సర్పంచ్ హోదా కాడ నుంచి మొదలుకుంటే లాస్ట్కు సీఎం వరకు ఈ బూతు మాటలు ఎవరికి ఇవి సొంపుగా ఉంటాయి, ఎవరికి ఇవి నచ్చుతాయి, ఎందుకు మాట్లాడితేనే రాజకీయాలలో పెద్ద మనుషులు అవుతారా? ఈ బూతు పురాణాలు బూతు మాటలు మాట్లాడితేనే, ఒక భయాందోళనకరంగా మాట్లాడితేనో, లేదంటే భయపెట్టించే ధోరణిలో మాట్లాడితేనే, ఈ బూతు మాటలు మాట్లాడితేనే నిజంగానే పార్టీ బలోపేతం అవుతుందా?
ఎలా చూడొచ్చండి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అసలు ఇట్లాంటి చర్చ రావడము తెలంగాణ గడ్డకు, తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి చాలా అవమానం. 100% ఇదైతే. చాలా 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 సిగ్గుపడాల్సిన విషయము, బాధపడాల్సిన విషయం. అంటే బూతుల గురించి ఒక చర్చ పెట్టాల్సినటువంటి అంటే ప్రజా సమస్యల గురించో లేకపోతే దేని గురించో మాట్లాడాల్సినటువంటి మనము మన టీవీలము మన వక్తలు కావచ్చు లేదా ప్రతినిధులు కావచ్చు ఇలా భాష గురించి మాట్లాడుకోవాల్సి రావాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఇది చాలా శోచనీయము. ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయండి, ఏ రాష్ట్రానికి రాని దౌర్భాగ్య స్థితి మనకు వచ్చింది. దీనికి అందరూ కారణభూతులే, ఎవ్వరు కూడా ఎగ్జంప్షన్ లేదు దీంట్లో. పదే పదే మీడియా ద్వారానో పెద్దల ద్వారానో సామాజిక కార్యకర్తల ద్వారానో ఎప్పటికప్పుడు సరిచేయడానికి అది హెచ్చరిక కాదు కానీ సూచనలు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఒకరి మీద ఒకరు పోటీ పడి ఈ భూత పురాణం మాట్లాడము ఇది కుసంస్కారం. దీన్ని ఎవరు ప్రారంభించరు అనే దానికంటే ఎలా నడుస్తుందనే దాని మీద మనం చర్చ జరగాలి. ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానీ కేంద్రంలో ఉన్నటువంటి పిఎం మోడీ గారికి కానీ ఎవరికి కానీ అన్పార్లమెంటరీ భాష మాట్లాడేటువంటి హక్కు ఈ దేశ ప్రజలు కానీ ఈ దేశ రాజ్యాంగం కానీ ఈ దేశ సంస్కృతి కానీ ఇవ్వని దాన్ని బలవంతంగా తీసుకొని ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దుతూ ఉన్నారు. మీరు పదే పదే ఒక మాట అడుగుతున్నారు, ఏమని? బూతులు మాట్లాడడం వల్ల అధికారం వస్తున్నా. శుద్ధ తప్పిది. ఎవరో బూతులు మాట్లాడడం వల్లనే అధికారంకి వచ్చిందాం అనేటువంటిది శుద్ధ తప్పు. రాజమౌళి గారు 10 ఏళ్ళ నిరంతరమైనటువంటి పోరాటం. మాలాంటి వాళ్ళం టీవీలలో కూర్చొని ఫీల్డ్ మీద కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు 10 ఏళ్ళు నిరంతరం 10 ఏళ్ళు కొట్లాడినటువంటి వాళ్ళ యొక్క శ్రమ. తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి పాలన వ్యవహారంలో ప్రజలు విసిగిపోయి ప్రజలే ప్రతిపక్షంగా మారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. కానీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అది రేవంత్ రెడ్డి గారు కత్తి వెంకట స్వామి వచ్చి బూతులు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రజలు 2 అంశాలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుంది భవిష్యత్తుకు అనే ఒకటి, తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఇచ్చినా కూడా మాకు జరగాల్సిన న్యాయం జరగలేదనేటువంటి ఒక మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మాత్రమే మేము అధికారంకి వచ్చినాం. కానీ భూత పురాణాలతో అధికారం వచ్చినామని ఎవరన్నా అనుకుంటే అది అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదని నేను భావిస్తున్నా. అది మా ముఖ్యమంత్రి గారి, ఇప్పుడు ఇందాక ఒక ఆయన అంటున్నాడు మీ ముఖ్యమంత్రి అని అంటున్నాడు. సరే, మా ముఖ్యమంత్రి అయినా కూడా మా ముఖ్యమంత్రిని కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సమర్థిస్తలేను. గతంలో నేను అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి సహచరుడుగా, నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఆయనతో కలిసి పనిచేసిన, ఆ పనిచేస్తున్న సమయంలో ఇంటర్నల్ కూడా సార్ ఈ పదాలు ఉపయోగించొద్దని చెప్పినటువంటి వ్యక్తిని నేను. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో వారు సరి చేసుకోవాలా, ఇప్పుడు భాష మార్చుకోవాలని అనేక సందర్భాల్లో మీలాంటి పెద్దల ద్వారా మీడియా ద్వారా సూచన ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారికి, మా రేవంత్ రెడ్డి గారికి కూడా సూచన ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను సమాజంలో ఉన్నటువంటి మేధావులు, సంస్కారవంతమైన వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మాజీ ముఖ్యమంత్రి పెడచెవనే పెట్టిండు, ఇప్పటి ముఖ్యమంత్రి పెడచెవనే పెట్టిండు. ఇది పెడధోరణి. నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా అంటానంటే గాడిది గుర్రానికి తేడా ఉండాలా. ఒకవేళ ఒక వ్యక్తి దారి తప్పితే ఇంకో వ్యక్తి దాన్ని సరిచేసే స్థితి ఉండాలి. కానీ నువ్వు తప్పు చేసినావని నేను తప్పు చేసుకుంటూ పోతే ఇది సమాజానికి, లేకపోతే ప్రజాస్వామ్యానికి, రాజకీయ వ్యవస్థకు ఇది గొడ్డలు పెట్టవుతుంది. దీన్ని ఏ రకంగాను ఎవరు మాట్లాడిన దానికి నేను డీటెయిల్స్గా వెళ్తలేను. ఎక్కడ పుట్టింది అనే దానికి నేను పోతే ఇంకా చాలా ముందుతాయి. ఇందాక గాంధీ చెప్తున్నాడు, ఆయనకు ఐడియా ఉందో లేదో. నేను ఏబీపీలో పనిచేసిన, RSSలో పనిచేసిన,
గత కాలంలో కూడా నేను చూసిన ఎప్పుడో మా అమ్మ ఉమాభారతి గారు కూడా వీడికి వచ్చినప్పుడు ఉళ్ళుకే పట్టే అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరికి ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ మాట్లాడుతున్నారు. కానీ ఇంత దరిద్రంగా ఇవాళ రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి రావడము మనందరికి కూడా సిగ్గుచేటే. తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు భాషకు, తెలంగాణ సంస్కృతికి ఇది సిగ్గుచేటు. దీన్ని ఏ రకంగానూ సమర్థించలేము. ఇది నా అభిప్రాయం. రైట్ వెంకటస్వామి గారు, నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా, ఎందుకంటే రాష్ట్ర పరువు అనేదానికి పక్క రాష్ట్రాలే కావచ్చు లేకుంటే ఇతర దేశాలలో కావచ్చు, తెలంగాణ అంటేనే ఒక భౌగోళికంగా నెంబర్ 1 ఉంటుంది. హైదరాబాద్ స్టేట్ అనేది తెలంగాణ రాష్ట్రం అంటేనే కొన్ని ఆడతాం, తెలంగాణ రాష్ట్రం ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణ రాష్ట్రం ఇట్లా పోతుంది అంటారు. కానీ మన పరువు మనమే తీసుకుంటున్నాం అనే వ్యక్తులు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? నిజంగానే ఏదో చిన్న వయసులో ఒక పొరపాటు చేశారు, ఒక యుక్త వయసుకు వస్తున్న కొద్ది మారాలి, మనిషి మారాలి, ఆ వయసు నుంచి ఒక స్టేజ్కి వచ్చినాక మారాలి, మన భాష మారాలి, మన గౌరవం మారాలి, మన పద్ధతి మారాలి అనేది వస్తుంది. కానీ ఎందుకని మర్చిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? నిజంగానే వాళ్ళకు ఎదిగినా కొద్దీ ఒదిగుండాలంటారు, కానీ ఎదిగినా కొద్దీ ఎందుకని పెడచెవున పెడుతున్నారు? అనుభవము, వయస్సు, చదువు, సంస్కారం ఇవన్నీ మేళవించినప్పుడు అవన్నీ వస్తున్నప్పటికీ మనలో మనిషిగా, వ్యక్తిగా మార్పు వస్తుంది. ఇప్పుడు నేను కూడా గ్రామాల నుంచే వచ్చిన. గ్రామాలలో మాట్లాడుకునేటువంటి భాష మా అందరికి కూడా తెలుసు. బట్ నేను ఆ భాష ఇవాళ ఆ భాష జోలికి కూడా ఎందుకు పోను అనంటే నా చదువో లేకపోతే నా సంస్కారమో, నాకున్నటువంటి ఈ సామాజిక పరిస్థితులు కేసీఆర్ గారికి లేవా? కేసీఆర్ గారికి వయసు, ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, వయసు చాలా వయసు వచ్చింది. తర్వాత కేసీఆర్ గారి అనుభవం ఉందో మనం అంతా ఎంత, నాలాంటి వాళ్ళు ఎంత, రేవంత్ రెడ్డి కూడా ఎంత ఆయన అనుభవం ఉందట. అంత అనుభవస్తుడు, అంత అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త 2014లో ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భాష మార్చుకోకపోవడానికి కారణం ఏంటి? ఆయన వ్యక్తిగత వైఫల్యమే అనాలా, లేకపోతే అహంకారం అనాలా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. సరే, ఆయన పెద్ద మనిషి తప్పు చేసినా కూడా మనం దాన్ని సర్దుకపోవాలనేటువంటి భావన డెఫినెట్ గా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి కోరుకుంటున్నా. నేను ఈ పనిలో ఉన్నా. నాకు మీ టీవీలో మాట్లాడింది బయటికి పోతుంది, మా ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోతుంది. పోయినప్పుడు ఆయన కోపంగా రావచ్చు, లేకపోతే నెగిటివ్ రియాక్ట్ అవ్వచ్చు, కానీ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని నేను మీరు చెప్తున్నా. ఎదుటి వాళ్ళు అది తప్పు కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? కోల్పోయినా ఇప్పుడు నేను ఆశించేది ఏంటంటే మా వైపు నుంచి, మా పార్టీ నుంచి, మా పార్టీ పరంగా మేము చదువుకున్న వాళ్ళగా ఒక హైలీ క్వాలిఫైడ్ ఎల్ఓపి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా, ఒక తెలంగాణ ఇచ్చిన మహాతల్లి సోనియా గాంధీ గారు ఉన్నటువంటి లీడ్ చేస్తున్నటువంటి పార్టీగా, మల్లికార్జున్ ఖర్గే లాంటి ఒక 50 సంవత్సరాల రాజకీయ కురువృద్ధుడు ఈ పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తిగా నేను ఆశించేది ఏంటంటే, ఎంత రెచ్చగొట్టినా రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సంయమనం పాటించి, పూర్తిగా ఇది అట్లా మాట్లాడనే జవాబు అని అంటే అది కరెక్ట్ కాదు. ఆత్మ విమర్శనే తీసుకురావాలా? అరే మేము ఇంత మాట్లాడినా ముఖ్యమంత్రి గారు చాలా సౌమ్యంగా దానికి రైట్. ఒక్కసారి వెంకటస్వామి గారు మీ వాయిస్ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే చిన్న కట్. పశుపతి గారు చెప్పండి. పశుపతి గారు, నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ లేదు అంటే మాజీ మంత్రి వర్యులు కానీ ఒక్కసారి మంత్రి పదవి తీసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సలహాదారులు ఉంటారు, ముఖ్యమంత్రి పేషీలో వాళ్ళు ఉంటారు, ముఖ్యమంత్రికి కాపీ రైట్స్ ఉంటారు, ఇవాళంటే అంటే రైటింగ్ రాసి ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఏ ప్రోగ్రామ్కి ఏం మాట్లాడాలి, స్పీచ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మాట్లాడే మాటల్లో లోపల నుంచి వచ్చే భావాలను ఎవరు ఆపలేరు, ఎందుకంటే అది వారి జీన్స్, ఎందుకంటే వారి నరనరాల్లో నిలిచిపోయి ఉంటుంది. ఇక్కడ మాట్లాడే మాటలలో మధ్యలో ఇలా జీన్స్ను ఉపయోగించడం, మాటల ద్వారా మధ్యలో ఇలాంటి పదాలు వాడడం,
ఇది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? నిజంగానే ఒక వ్యక్తి ఓ రకంగా కొంత పొజిషన్లో ఉన్నప్పుడు ఓ మాట, తర్వాత తన తీరు మారిన తర్వాత ఒక మాట, తర్వాత గౌరవం, 10 మందిలోకి వచ్చినాక హుందాతనం, ఒక నియోజకవర్గంలో గెలిచినాక తనకు ఒక పరుపతి, తన జిల్లా బాస్ అయిన తర్వాత ఇంకా తనకు వచ్చినటువంటి పరుపతి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి, నా మాట ద్వారా ఎలా రియాక్ట్ అవుతారు, సభ్య సమాజం వింటుంది నా మాటను పాటిస్తుంది అనే ఆలోచన ఎందుకు కలగట్లేదు? నిజంగానే సీఎం సలహాదారులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనుకుంటారా? నిజంగానే ఇద్దరికి, మాజీ మంత్రివర్యులకు కావచ్చు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రికి కావచ్చు, వీళ్ళు చెప్పరా నిజంగానే? లేదంటే వారికి చెప్పే అంత లేదా, ఓన్లీ పేరుకి మాత్రమేనా? అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఒక యాంకర్ ఉన్నారు, మీ డ్రెస్ స్టైల్ చూస్తే మా డ్రెస్ స్టైల్ చూస్తే డిఫరెంట్ ఉంది. ఎందుకు మీరు ఆ డ్రెస్ స్టైల్ వేసుకున్నారు? ఇవాళ మీరు బ్లేజర్ ఎందుకు వేసుకున్నారు? ఒక హోందాగా, ఒక గౌరవంగా లక్షలాది మంది వీక్షకులు ఉంటారు కాబట్టి ఆ వీక్షకుల ముందు నేను ఒక గౌరవప్రదంగా కనిపించాలని మీ స్టైల్ వేసుకున్నాను. మేము కూడా టీ షర్ట్ వేసుకోవాలని రాలే. మా ప్రొఫెసర్ గారు, మా కత్తి వెంకట స్వామి అన్న పెద్ద మనిషి, మా ప్రేమ సోదరుడు, నేను టీ షర్ట్ వేసుకొని రాలే. అంటే ఒక మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి, ఒక సంస్కారవంతంగా ఉండాలి, ఒక అర్థవంతంగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అవన్నీ కాకుండా ఇవాళ మనం ఏం కోరుకుంటున్నాము? మన పిల్లలు ఒక 50 years 40 years వచ్చిన తండ్రి కూడా ఒక సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. కానీ వాళ్ళ పిల్లల ముందు వచ్చేసరికి మా పిల్లోడు ఎక్కడ బాగుపడతాడో, ఎప్పుడు చెడిపోతాడో అనే ఉద్దేశంతో ఆయన ఇంట్లో తాగకుండా బయట తాగే పరిస్థితులు వాళ్ళ రోజులు నేర్చుకుంటున్నాం మనం. అంటే మనం తండ్రిగా ఉండి, బాధ్యతగా ఉండి, మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఉంటామో ఇవాళ రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మీరు అనుకుంటున్నారు, మీరే ఒక ప్రశ్న అడిగారు, చాలా చక్కటిది. సమాజం ఎటువైపు పోతుంది కాదు, సమాజం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటుంది. ఈ సమాజంలో ఈ రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు, రాజకీయ నాయకుల యొక్క వల్గరిటీ, రాజకీయ నాయకుల యొక్క నిజ స్వరూపం, వాళ్ళు పెరిగిన వాతావరణం ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారం ఏంటిదో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు మీరు అంటున్నారు పక్కకున్న వాళ్ళు సలహాదారులు అంటే సూచనలు ఇవ్వరా అని. ఇచ్చేంత సాహసం ఎవరు చేయరు. వాళ్ళ భార్య చెప్పాలి, వాళ్ళ తండ్రి చెప్పాలి, వాళ్ళ పక్కకు ఉన్నటువంటి మిత్రులు చెప్పాలి. వాళ్ళు సలహాదారులు ఎవరు చెప్పరు, వెల్ విషర్స్ చెప్పరు. ఇప్పుడు ఓపెన్ గా అప్రిషియేట్ చేస్తారు కత్తి వెంకట స్వామి అన్న గారిని. ఏమంటున్నాడు? నేను ఒక పార్టీగా ఉండి కూడా మీ ద్వారా మాట్లాడినటువంటి మెసేజ్ రేవంత్ రెడ్డి గారు చూస్తుండొచ్చు, చూసినా కూడా పర్వాలేదు. అంటే అది ఒక నిర్భయత్వం అందరికి ఉండదు. అది 99 మందికి ఎవడెక్కడ పోతే ఏముంది మనకేం తెలియ అని అంటారు. అదేవిధంగా మీరు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తిట్ల పురాణం అని అంటారు. తెలంగాణ తిట్లపురం కాదు, మీరు డైరెక్ట్ తెలంగాణ అనే రాష్ట్రాన్ని విడదీసి ముఖ్యమంత్రి అనకుండా రేవంత్ రెడ్డి తిట్ల పురాణం అనండి, లేకపోతే కేసీఆర్ తిట్ల పురాణం అనండి. అంటే ఈ వ్యక్తులకు వ్యవస్థకు జోడించడం వల్ల మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతి పాలు లేకపోతే అపకీర్తి పాలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనకుండా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనకుండా, రేవంత్ రెడ్డి అని అంటే అందరికీ తెలుసు, కేసీఆర్ అంటే అందరికి తెలుసు, కేటీఆర్ అంటే అందరికి తెలుసు, లేకపోతే ఇంకో జగ్గారెడ్డి అంటే అందరికి తెలుసు. సో దయచేసి నేను ఏం కోరుకుంటున్నానంటే, మీలాంటి బాధ్యతాయుతమైనటువంటి మీడియా ఛానల్స్ ద్వారా మీరు చెప్పండి, ఆ రేవంత్ రెడ్డి గారికో, ఆ కేసీఆర్ గారికో, లేకపోతే కేటీఆర్ గారికో, ఇంకో మంత్రులకో, ముఖ్యమంత్రులకో మీరు జూమ్ చేసి వాళ్ళకి ఎక్కడ రీచ్ అవుట్ అవుతుందో అక్కడ పెట్టండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విధానం ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే కోణంలో వాళ్ళు మిస్ఫైర్ అవ్వలేదే. అంటే వాళ్ళు ప్రజలు నిర్ణయించారు, ప్రజలు ఆలోచించారు. అంటే ఏది గౌరవం, ఏది అగౌరవం అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ సడన్ గా మనం మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నేను ఏమంటున్నానంటే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక సామాజిక స్పృహతో, ఒక సామాజిక రెస్పాన్సిబిలిటీగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలలో, మీటింగ్లలో, నేను అక్కడక్కడ ఒక మీటింగ్లలో ఒక 10 మందిని పెడదాం అనుకుంటున్నాను. మీలాంటి మిత్రుల వెల్ విషర్ గా తీసుకొని అక్కడ ఒక పెద్ద ఆయనను, ఒక చిన్నపిల్లోడిని, ఒక మహిళను, ఒక విద్యార్థిని పెట్టేసి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్లీ మీ కెమెరాల సాయంతో వాళ్ళకు అపోజిషన్ చేస్తే లక్షల మంది ఆయన మాట్లాడుతుంటే ఏం చూసారో కోట్ల మంది అదే చూస్తారు. వాళ్ళ యాక్షన్ రియాక్షన్ ఎట్లుంటుందని. అప్పుడు కానీ వీళ్ళకు కొంచెం జ్ఞానోదయం కాదేమో అని అనుకుంటున్నాను. అదేవిధంగా అంటే మోడీ గారి గురించి సోదరుడు మాట్లాడినప్పుడు, మోడీ గారు కూడా నాకు తెలిసినంత వరకైతే
ఎక్కడ కూడా అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినటువంటి సందర్భం అయితే నేను చూడలేదు నాకు తెలిసినంత వరకు. అంటే కొన్ని సందర్భాల్లో అంటే హిందీ కింద మాట్లాడుతుండొచ్చు. అంటే మీకు హిందీ పూర్తిగా అర్థం కాదు, వ్యంగ్యంగా మాట్లాడడం అంటే అంటే డిగ్రేడేషన్. ఇప్పుడు రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ మిత్రులు ఇంకా ఇంకొక అడుగు నేను ముందే చెప్పనా, మీకు అయితే లేదు కానీ నేను చాలా అంటే గ్రూప్స్ లలో ఉంటాను. అంటే హిందూ సమాజం ఇంకొక విషయం మీకు చెప్తున్నా వినండి. మీరు ఇప్పుడు బయటకు వచ్చే భాష గురించి మాట్లాడుతున్నారు కదా, బయటకు వచ్చే రాజమౌళి గారు నోట్ చేసుకోండి, బయటకు వచ్చే భాష గురించి మాట్లాడుతున్నారు కదా, వాట్సాప్ లలో పర్టికులర్లీ మన ఈ హిందూ సమాజానికి సంబంధించినటువంటి మిత్రులకు సంబంధించి నేను చాలా వాటిల్లో నేను ఉంటాను. ఎందుకంటే నేను గతంలో RSS ABPలో పనిచేసిన కాబట్టి నేను గ్రూపులలో ఉంటాను. నేను ఆ భాష చూస్తుంటాను, నాకే సిగ్గేస్తే ఒకనాడు ఇట్లా మాట్లాడలేదు మా వాళ్ళు, ఇవాళ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ పదాలు అసలు అంటే ఉచ్చారణ లేనటువంటి పదాలు ఇప్పుడు కూడా ఇందాక కూడా నేను వాట్సాప్ లో నిజంగా. అంటే కాబట్టి వెంకటేశ్వర గారు ఒక్క మెచ్యూరిటీ వాళ్ళు ఉంటారు. అది ఎవరైనా కూడా నేను ఏం కోరుతున్నానంటే పశుపతి గారు ఎవరున్నా కూడా, మీరున్నా నేనున్నా ఎవరున్నా, పశుపతి గారు అంటే నేను గత ఒక 5 సంవత్సరాల కిందట అంటే నేను ఏ పార్టీకి సంబంధం కాదు, ఏ పార్టీ కాదు, నేను క్వశ్చన్ చేయడం వరకే నాది, పబ్లిక్ చేరవేసే బాధ్యత నాది. నిజంగా ఒక నాయకుడు ఉంటే అవతల పార్టీ నాయకుడు మాట్లాడింది కాబట్టి ఈ పార్టీ వ్యక్తి ఎవరైతే అతనికి కౌంటర్ ఇస్తాడో వాడే హీరో అనేది మాత్రం క్లారిటీగా కొన్ని పార్టీలలో అధ్యక్షుల వారిలో కూడా ఉన్నది. అదే నియంగా కోరుకున్నారు. ఎందుకంటే అవతల అక్కడ ఉన్నాడు కాబట్టి అన్ని మించి మాట్లాడాలంటే ఈడైతే సరిపోతాడు, మించి లేడు. అవతల ఒక్క నిమిషం, అవతల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకో పార్టీ, ఆ వ్యక్తి మొన్నటిదాకా మాట్లాడి ఇప్పుడు లేదు కాబట్టి ఈయన మాట్లాడు, ఈయన సౌమ్యంగానే ఉంటాడు. అంటే వాస్తవానికి వాళ్ళు మాట్లాడద్దని కానీ ప్రతి వ్యక్తికి బూతులు వస్తాయి, ప్రతి వ్యక్తికి తెలివితేటలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ మనం మాట్లాడే మాటకు ఎదుటి వ్యక్తిని రియాక్షన్ ఎలా ఉంటుంది, తర్వాత కంటయితం ప్రజలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, మనకు హోదాలో ఉన్నాం, ఒక అధికారంలో ఉన్నాం, ఒక బాధ్యత గల వ్యక్తులం అనేది మర్చిపోతున్నారని నేను అనుకుంటున్నా. తిడితేనే నాయకులు మర్చిపోయారు, తిడితేనే నాయకులు అనేది మాత్రం తప్పు. ఎందుకంటే ఒకప్పుడు నేను చిన్నపిల్లగానే నేను కూడా మాట్లాడుంటాను, కానీ ఒక హోదా వచ్చిన తర్వాత సౌమ్యం ఒకరు అన్నారు, పోనీలే మనవాడే వదిలిపెట్టు సరిపోయా. ఆ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు, తిట్టి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నాకు తొండలు జొరగొట్టడద్దు, ఈ తోలు తీసులద్దు. ఏం తోలు తీస్తే ఎంతని తీస్తున్నావు, ఏం తోలు తీస్తే ఎందరిని తీసినావు, ఏం తొండలు ఎవరిని జొరగొట్టవు? అది తల్లి కొడుకుకు చెప్పే భయం అంతే. తండ్రి లేడు, మీ నాన్న లేడు, వస్తే తొండలు జొరగొట్టి కొడతాడు అనేది తల్లి తండ్రులకు అంటే కొడుకులకు చెప్పే తల్లి మాట, తండ్రి చెప్తాడు లేకుంటే. అది ఒక భయపేతరమైన మాట. ఏంటంటే ఈ సభ్య సమాజంలో ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఎలా పోతున్నాయి, ఏంటిది అనేది నాకు ఆలోచన. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు ఒకటి మీరు అన్నారు మన తెలంగాణలో అయ్య వచ్చినాక చెప్తా అంటే ఒక్కొక్క ప్రాంతంలో బాపు అంటారు, తండ్రి అంటారు, నాయన అంటారు, అయ్యా అంటారు, రకరకాల సంబోధన జరుగుతుంటది. కానీ ఒక సభా వేదికల పైన మీరు మంచి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏమని, ఒక కుటుంబంలో మీ నాన్నగారు వచ్చేటప్పటికి నేను ఇలా ఒక తల్లి అంటుంది, అది 4 గోడల మధ్యన ఒక కుటుంబంలో ఒక గృహంలో జరుగుతుంది. కానీ ఇది కాదు కదా, ఇట్స్ అ కంప్లీట్లీ ఓపెన్ ఫోరం, ఇట్స్ అ కంప్లీట్లీ పబ్లిక్ డయాస్ లో అది ఎవరు మాట్లాడినా, మీడియా సాక్షి ఎవరు మాట్లాడినా లక్షలాది మంది కోట్లాది మంది వ్యూస్ ఉంటారు. కాబట్టి నేను రాజమౌళి గారు, పశుపతి గారు, రాజమౌళి నేను ఏమంటున్నానంటే పబ్లిక్ డొమైన్ లో వచ్చిన తర్వాత మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిన తర్వాత మీ వ్యక్తిగత భాషా నైపుణ్యము, భూతు పురాణ నైపుణ్యాలు మీరు గూట్లో పెట్టుకొని రావాలా. వీడికి వచ్చి యు ఆర్ ఎన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ యు ఆర్ సపోజ్ టు బి స్పీక్ ఇన్ ఏ గుడ్ మేనర్. ఒకవేళ మీరు ఆ మేనర్ లో మాట్లాడలేకపోతే మీరు ఆ పదవులలో ఉండకండి. మాట్లాడితేనే పదవులలో ఉండండి. ఎందుకంటే మీరు సమాజం యొక్క రిప్రజెంటేటివ్ వస్తున్నప్పుడు సమాజానికి సంబంధించిన సంస్కారయుతమైనటువంటి భాషనే మాట్లాడాలి. దాన్నే మనం పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్నాము.
దాన్నే మాట్లాడాలి. అందుకే పార్లమెంట్ లాంగ్వేజ్ అన్నాం. దీనికి భిన్నంగా పోతే రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. Right. కాబట్టి ప్రేమ్ దీంట్లో గాంధీ గారు. ఏ పార్టీ వ్యక్తులకు కూడా దీంట్లో ఎగ్జామ్షన్ లేదు అంటున్నా నేను. రైట్, టైం లేదు, ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు, ఒక్క నిమిషం, టైం లేదు. ప్రేమ్ గాంధీ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. వెళ్ళారనుకోండి, ఒక వ్యక్తి కొడితే నెక్స్ట్ నేను కొడతా అంటే పోలీస్ స్టేషన్ రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదండి. అదే. వాళ్ళు అంటారు నువ్వు నీకు చట్టం ఒకవేళ నీకు ఏదైనా నీకు హాని జరిగిందంటే మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చేసి మీరు కంప్లైంట్ చేయండి అంటారు. రైట్. పోలీస్ స్టేషన్ లో రైట్. ప్రేమ్ గాంధీ గారు, నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు నేను ముందుగా కత్తి వెంకటస్వామి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే పార్టీ అని కాకుండా వారు ఉన్నది వాస్తవంగా మాట్లాడారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. అంటే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడెప్పుడో మాట్లాడినాము చేసినాము అంటే వేరు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్ని వేరు. ఇది కలియుగము, టెక్నాలజీ యుగం. ఒక పేపర్ మీద రాత రాస్తే రాత చెడిపోదు, మాట్లాడిన మాట రేపు మార్చొచ్చు అంటున్నాం, కానీ ఇప్పుడు మార్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి రికార్డెడ్, ప్రతి ఒక్కటి వీడియో ఎవిడెన్స్, ప్రతి ఒక్కటి వీడియో ప్రూఫ్ అవుతా ఉంది. మీరు నేను అనలేదనేటువంటి పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా చరిత్రని తిరగదీస్తే అరే ఈయన ఇట్లాంటి వ్యక్తియా, ఈయన మాట్లాడే వ్యక్తి ఇట్లనా, ఈయన ఉండే పరిస్థితి ఇట్లనా అని విమర్శించే పరిస్థితులు క్లియర్గా ఉన్నాయి.